అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న క్రమంలో కేంద్రం అగ్నిపథ్ పథకంపై అన్ని విధాల వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నియామక ప్రక్రియను నిలిపివేసే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీలోని ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. దేశ యువతకు అర్థమయ్యే విధంగా ఈ పథకంలోని ప్రయోజనాలను వివరించాలని సూచించారు. అందులో భాగంగానే త్రివిధ దళాల ప్రతినిధులు అగ్నిపథ్పై యువతలో ఉన్న అపోహలపై స్పష్టత ఇచ్చారు. అగ్నివీరులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని స్పష్టం చేశారు. ప్రస్తుతం 46,000 మంది అగ్నివీరుల నియామకం చేపడుతున్నామని, వచ్చే 4-5 ఏళ్లలో దీన్ని క్రమంగా 90,000 నుంచి 1,00,000 వరకు పెంచుతామని, భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. సో దీనిపైన మనం ప్రధానంగా చర్చ చేపడదాము. దీని గురించి మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు బీజేపీ స్పోక్ పర్సన్ యమునా పాఠక్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. రాజ్నాథ్ సింగ్తో కూడా భేటీ అయ్యారు. అగ్నిపథ్ పాలసీపై కీలక చర్చ జరిగింది. అసలు ఏంటి అపోహలన్నిటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా భారత్ టుడే ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా అపోహలు ఏదైనా ఒకటి మనకి మనం లాంచ్ చేసినప్పుడు, ఏదైనా దాన్ని తీసుకొచ్చినప్పుడు దాని మీద విస్తృతంగా దాని పట్ల చర్చ జరగాలి, దాని పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు కూడా శ్రీదేవి గారు ఇక్కడ ఏంటంటే ఏదైతే ఒక అనాలిసిస్ జరగకుండా ఒక జంపింగ్ ఇంటూ కన్క్లూజన్స్ లాగా జరుగుతుందో, ఇది ఐ డోంట్ బ్లేమ్ రియల్లీ, దిస్ ఇస్ నాట్, ఐ మీన్ వీ షుడెంట్ బ్లేమ్ ఎనీబడి ఇన్ పర్టికులర్. ఇదంతా కూడా ఈరోజు ఏదైతే ఒక బాధ్యతవంతంగా ప్రతిపక్షాలు వాళ్ళ రోల్ నిర్వహించాలో దే ఆర్ ఫెయిలింగ్ అని మనం చెప్పచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. మరి కేంద్రంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏది తీసుకొచ్చినా, దీన్ని ఏది అమలు పరిచినా ముందు దాన్ని పూర్తిగా కూడా దాన్ని వీ హ్యావ్ టు స్టాప్ దెమ్ అని, అంటే దాని గురించి ఖండించాలి అనే ఒక నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అలాంటి నారో మైండ్ సెట్తో ఈరోజు ప్రతిపక్షాలు నిర్వహించడం అనేది చాలా దురదృష్టకరం. బట్ ఐ వాంటెడ్ టు ఓన్లీ వన్ థింగ్, చాలా పాజిటివ్గా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. నిజంగా కూడా ఈరోజు దేశానికి, మన దేశ సంరక్షణకు సంబంధించి కానివ్వండి, ఈరోజు భారత్ ఆత్మనిర్భర్ భారత్ వైపు ఏవైతే ఒక అడుగులు వేస్తోందో కేంద్ర ప్రభుత్వం, దాంట్లో భాగంగా ఈ యొక్క అద్భుతమైన సంస్కరణ అని చెప్పాలి. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటే చాలా వరకు కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఏ దేశంలో లేనంత యువ సంపద ఈరోజు భారత్లో ఉండడం గమనార్హం. అలాంటి యువతకు డెఫినెట్గా కూడా దేశభక్తి వైపు ఆ ఒక పెట్రియాటిక్ దీని మీద అడుగులు వేసేటట్టుగా కూడా నిజంగా కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. యువకులకైతే మంచి ఆపర్చునిటీ ఇచ్చిందనే చెప్పాలి. బట్ వాళ్ళు ఎందుకు దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా, మనం చూస్తున్నాం సికింద్రాబాద్లో ఎన్ని అల్లర్లు, ఎన్ని గొడవలు, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా జరిగాయి. బట్ ఇక్కడ చూస్తే మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. శ్రీదేవి గారు అంటే దట్స్ వాట్ ఇట్ సెడ్, ఇదంతా కూడా ఇన్స్టిగేటెడ్. మనం చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటివన్నీ కూడా ఏవైతే దుష్పరిణామాలు వీళ్ళు తీసుకొస్తున్నారో, ఇదంతా పూర నెగిటివిటీ వైపు అడుగులు పడుతుందో, ఇవన్నీ కూడా ఇన్స్టిగేటెడ్, ఇవన్నీ కూడా ప్రీ డిటర్మైన్డ్, ప్రీ ప్లాన్డ్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే యువతని తప్పుదోవ పట్టించాలి అనే ఒక ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ఓకే, తప్పకుండా చాలా చాలా స్వల్ప కాలంలో దీన్ని మనం తిప్పికొట్టే ప్రయత్నం కూడా తప్పకుండా చేద్దాం. బట్ మరీ ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, మునపటి ఏ ప్రభుత్వాల కన్నా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ ఇప్పటి వరకు కూడా ఏదైతే ఒక ఎక్స్ట్రీమ్ రిలయన్స్ బయట ఉన్నదో, దాని నుంచి బయటకు వచ్చి ఈరోజు భారత్లో చాలా వరకు కూడా డిఫెన్స్ సెగ్మెంట్ మీద అత్యున్నతమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, కీలకమైన పరిస్థితి మనం మన దేశంలో చూడడం జరుగుతోంది. టు బి వెరీ ఆనెస్ట్, ఇదే భారత్లో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇండిజినస్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ అంటే 3 కేటగిరీలుగా కూడా విభజించడం జరిగింది. మేక్ 1, మేక్ 2, మేక్ 3. ఈ మూడిట్లో ఏంటంటే ద టోటల్ టార్గెట్ టర్న్ ఓవర్ ఆఫ్ రూపీస్ విత్ 1.75 lakh crores, అంటే ఆల్మోస్ట్ 1.75 lakh crores-తో లోకల్ డిఫెన్స్లో అలాగే ఏరోస్పేస్ గూడ్స్లో కూడా 2024 కల్లా కూడా ఆత్మనిర్భర్ ఏదైతే మనం లోకల్గా ఇవన్నీ కూడా విత్ 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో ఎంతో ఆధునికమైన వాటికి కూడా రూపకల్పన జరుగుతోంది. ఉదాహరణకు మేక్ 1లో, అంటే చిన్న ఉదాహరణ ఇస్తాను. మేక్ 1లో ఇండియన్ లైట్ ట్యాంక్స్ అని, అలాగే టెర్మినల్ ఎండ్ సీక్రెసీ డివైస్, టాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఫ్యూచరిస్టిక్ ఇన్ఫంట్రీ కాంబాట్ వెహికల్, ఇవన్నీ కూడా ఆర్మీ, ఎస్పెషలీ ఆర్మీకి సంబంధించి అత్యాధునికమైన సాంకేతిక వీటి విలువలతో కలిగిన ఎంతో ఎక్విప్మెంట్, అంటే విచ్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ద డిఫెన్స్ మన దేశంలో. అలాగే ఎయిర్ బార్న్ ఎలక్ట్రో
ఆప్టికల్ పాడ్ విత్ గ్రౌండ్ బేస్డ్ సిస్టమ్, ఎయిర్ బార్న్ స్టాండ్ ఆఫ్ జామర్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఒక సెక్యూరిటీ ఆపరేటర్స్ ఫర్ ఎయిర్ ఫోర్స్ కి, అంటే నేను ఉదాహరణ ఇస్తున్నా. ఇలా 3 కేటగిరీస్, మేక్ 1, మేక్ 2, మేక్ 3లో 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో ఏదైతే ఒక లోకల్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ గూడ్స్ మనం పెంపొందించాలి అంటే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా డిఫెన్స్ లో చాలా అత్యున్నతమైన కీలకమైన పాత్ర మన భారత్ ఈరోజు పోషిస్తోంది. సో ఒకప్పుడుకున్న రిలయన్స్ కంటే కూడా ఈ రోజు మనం చేస్తుంది కూడా ఒక పక్కన ఇది, అంటే పూర్తి స్థాయిలో సంసిద్ధంగా భారత్ ఈరోజు ప్రపంచ దేశాలలో కూడా అగ్రగామిగా నిలిచే ప్రయత్నం. అండ్ అందులో చాలా కీలకమైన అంశం మన డిఫెన్స్. దాని మీద ఒక పక్కన కాన్సన్ట్రేట్ చేస్తూ మరో చాలా కీలకమైన అంశం మన దేశ యువత. ఈ యువత అంతా కూడా ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఒకప్పుడు జరుగుతున్న ప్యాటర్న్ ఈరోజు ఏదైతే ఒక సంక్షోభంలో నెట్టబడుతోందో ఇది పూర్తిగా కూడా ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం. చాలా విస్తృత చర్చలు నిన్నంతా జరిగాయి. మనకి త్రివిధ దళాల సంబంధించి ప్రముఖులందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు పరిస్థితి కాదండి. దాదాపు 89 నుంచి కూడా ఈ ప్రపోజల్ ఉంది. దాని మీద చాలా వరకు అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ క్లోజ్ టు 3 decades దీని మీద విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ప్రోస్ అండ్ కాన్స్, ఇది ఏమిటి, ఎలా చేయాలనే దాని విస్తృత చర్చలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైతే ప్రతిపక్షాలు ఒక తప్పుదారు పట్టిస్తుందో ఈ విషయం పట్ల వాళ్ళకి ముందు అవగాహన ఉండాలి, వాళ్ళకి విజన్ ఉండాలి. బేసిక్గా అంటే ఏదో ప్రతిపక్షంలో కూర్చున్నాం కదా అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దేన్నైనా మనం వ్యతిరేకించాలి అనే ధోరణి వాళ్ళు మానుకోవాలి. ఇంతమంది యావత్ యువత ఏదైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు కూడా మనకి వార్లైక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ఏజ్ పారామీటర్ మనం చూసుకోవాలి. ఒక యువతకున్న ఎనర్జీ రైట్ అట్ ద ఏజ్ వాళ్ళు ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు 20లో ఉన్న ఎనర్జీ 30-35 ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అది మీరు నేను డిసైడ్ చెయ్యం. ఏదైతే ఒక త్రివిధ దళాలకు సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ దేశానికి ఏం కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళు ఎటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. సో ఇందులో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. కోచింగ్ సెంటర్స్ కూడా ఇందులో భాగస్వామ్యం కదా. నిన్న ఎస్పీ అనురాధ కూడా ఆ విషయం మీద వివరణ ఇచ్చారు. దేశం అంతా మీరు చూస్తున్నారు అంటే దేశం అంతా కొన్ని రాష్ట్రాలలో ఏదైతే పూర్తిగా మనీ మేకింగ్ అంటే స్టూడెంట్స్ ని మభ్యపెట్టి ఈ రోజు పూర్తిగా ఇన్స్టిగేటర్ పూర్తిగా కూడా వాళ్ళు మన ఇన్స్టిగేట్ చేస్తున్న పరిస్థితి. కాకపోతే డెఫినెట్ గా కూడా ఇది ఒక అద్భుతమైన స్కీమ్. దీని పట్ల పూర్తిగా అపోహలన్నీ తొలగించుకొని దీని పట్ల ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు చెప్తూ ఉంటే ఒక 21 years 21 సంవత్సరాలకి మనం ఒక పూర్తిగా కూడా ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా మనం ట్రైన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒక శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 11.71 lakhs ఒక కార్పస్ ఫండ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓవరాల్గా మీరు చూస్తూ ఉంటే 21 yearsకి మీరు బయటకు వచ్చిన తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయి బయటకు వచ్చిన తర్వాత 10th పాస్ ఆర్ ఇంటర్ పాస్ తర్వాత మీరు ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా బయటకు వస్తున్నారు. మీ చేతుల్లో దాదాపు ఒక 23-24 లక్షలు ఉన్నాయి అండ్ మీరు కంప్లీట్గా యువర్ ఎక్విప్డ్. అండ్ దీని తర్వాత కూడా ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చారో ఈ సంస్కరణలు కూడా ఇప్పుడేదో ఈ రోజుకి ఇదేదో అల్లర్లు చెలరేగాయి అని తీసుకొచ్చిన సంస్కరణలు కాదు. ఇవన్నీ అయ్యాకే వీళ్ళు ఇంతగా ఆలోచిస్తున్నారా, ఇంతగా ఆలోచించి ఇవన్నీ పెట్టారని ఆలోచన వెరీ క్లియర్, వెరీ ఎవిడెంట్. నిన్న మీరు చూస్తూ ఉంటే వాళ్ళు ఈ త్రివిధ దళాల నుంచి సంబంధించి ప్రముఖులందరూ ముందుకు వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించిందో ఈ నిర్ణయం ఒక్క రోజులోనో షార్ట్ టైంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది పూర్తిగా సంపూర్ణంగా చాలా విస్తృతంగా చర్చలు జరిగిన తర్వాతే తీసుకున్న నిర్ణయాలు. ఈవెన్ మీరు చూస్తే డిఫెన్స్లో ఒక మనకి 10% రిజర్వేషన్, అలాగే హోంశాఖలో కూడా 10% రిజర్వేషన్, లైక్ అస్సాం రైఫిల్స్ కానివ్వండి, సిఐపిఎఫ్ కానివ్వండి, ఇటువంటి వివిధ రంగాలలో కూడా వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. అలాగే మీరు కార్పొరేట్ వ్యవస్థలో కూడా వీళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ఐటీ సెక్టార్లో కూడా వీళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఒక స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ వ్యాలిడ్. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ సర్టిఫికేట్ అగ్నివీర్స్ గా వీళ్ళు ఏదైతే బయటకు వస్తున్నారో వాళ్ళకి వచ్చే స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ కూడా వాళ్ళకి చాలా దోహదపడుతుంది అని. ఓకే, అంటే బట్ ఎన్ని చెప్పినప్పటికీ అగ్నిపథ్ పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిన్న మీటింగ్ జరిగినప్పటి నుంచి కూడా బట్ ఇంకా అపోహ అయితే ఏంటంటే 4 years తర్వాత మా పరిస్థితి ఏంటి, మాకు అసలు ఉద్యోగం వస్తుందా లేదా, మనం ఎంత మాట్లాడుకున్నా ఎంత మీటింగ్స్ పెట్టి చెప్పినా ఈ
అపోహ మాత్రం ఇట్స్ ఎ మైండ్ సెట్ మాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు? ఇన్ఫాక్ట్ మీరు ఒక రకంగా ఎందుకు చూడటం లేదు, ఏదైతే ఒక పూర్తి స్థాయి రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత 25% అబ్జర్వ్ చేసుకుంటున్నారు 4 years తర్వాత. సో ఇక్కడ ఏంటంటే నిజంగా ఆ ప్యాషన్, ఆ కమిట్మెంట్, ఆ హైయెస్ట్ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఆ 3 పర్టికులర్ దళాల్లో ఏదో ఒక దళంలో వాళ్ళు వెళ్ళొచ్చు. సో మిగతా వాళ్ళు ఏమిటి అంటే యూజువల్గా చాలా వరకు కూడా మనం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కూడా డ్రాప్ అవుట్స్ కూడా చాలా వరకు వెనక్కి ఉండే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఇస్తోంది, లైక్ వెదర్ మనకి ఈ పర్టికులర్ మిలిటరీ మీరు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఒక ఆప్షన్ ఇస్తున్నారు. యూ వాంట్ దోస్ హు వాంట్ టు కంటిన్యూ, ఏదో అంటారు చూసారా, ఒక ప్యాషన్, ఒక కసి ఉన్న వాళ్ళు డెఫినెట్గా 25%లోకి వెళ్తారు, రైట్? ఇప్పుడు మనం మిగతా ఎగ్జామ్స్ అన్ని రాస్తుంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవరికైతే ఆ ప్యాషన్, ఆ కసి ఉందో వాళ్ళ దే విల్ హిట్ ద గోల్, రైట్? దే విల్ హిట్ ద టార్గెట్. సో వీళ్ళు కూడా నేను అంటున్నాను, మిగతా వాళ్ళకి దే హ్యావ్ అన్ ఆప్షన్. అందులో మళ్ళీ ఆ ఆప్షన్ కూడా ఏంటి, మీరు చాలా వరకు మిగతా ఎగ్జామ్స్ తీసుకుంటే దానికి దీనికి ఎంత అద్భుతం ఉంది చూడండి శ్రీదేవి గారు. ఈ పర్టికులర్ అగ్నివీర్స్గా మీరు క్వాలిఫై బయటకు వచ్చిన తర్వాత అయ్యో మా లైఫ్ ఏంటి అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్స్ సో వాల్యూ, ఎగ్జాక్ట్లీ మీకుంటే వాల్యూ మిగతా వాళ్ళకి మీకు ఒక అద్భుతమైన వాల్యూ పెరుగుతుంది. అండ్ బికాస్ యూ ఆల్రెడీ హ్యావింగ్ అ స్కిల్ your certification with you and you're totally equipped, అంటే శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా కూడా మీరు పూర్తిగా ఎక్విప్ అయిన వాళ్ళు, మిమ్మల్ని పూర్తి స్థాయిలో అన్ని శాఖల వాళ్ళు మిమ్మల్ని అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందాకే చెప్పాను డిఫెన్స్లో 10%, అలాగే మీరు చూస్తూ ఉంటే ఇఫ్ యూ గో మీకు హోమ్ మినిస్ట్రీలో 10%, అలాగే స్టేట్ పోలీసులకు సంబంధించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. అక్కడ లోకల్ పోలీస్ పర్సనల్లో కూడా మిమ్మల్ని అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఇదంతా కాదు, నేను ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తాను, ఎస్ మీకు డెఫినెట్గా కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వాళ్ళు లాంచ్ చేసే కస్టమైజ్డ్ కోర్సెస్ ద్వారా కూడా మీకు 12th సర్టిఫికేషన్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంది. సో మీరు వేరే ఉద్యోగాలకు వెళ్తారా, మీకు అందరికంటే ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తున్నారు. మీకు ఆ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఉంటుంది బికాజ్ యూ ఆర్ హైలీ క్వాలిఫైడ్ త్రూ దిస్ సర్టిఫికేషన్. ఒక అగ్నివీరులుగా మీరు బయటకు వస్తే మీకు డెఫినెట్గా ఉన్నతమైన భవిష్యత్తు మీకు ఉంటుంది. సో ఇంత అద్భుతం అంటే మీరు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మీరు అలా అనుకుంటున్నారా, నేను ఎక్కడ అవుతాను, నేను ఏం జరుగుతుంది అని, దెన్ వై నాట్ హియర్? సో ఒక పాజిటివ్ అవుట్లుక్తో తప్పకుండా చూడండి. ఇది మన ఆలోచన విధానాలు కూడా మారాలి, మనం ప్రోగ్రెసివ్గా అడుగులు వేయాలి, ఆత్మ నిర్భర్ భారత్ వైపు మనం అడుగులేస్తున్నాము. మన యువత అండ్ మన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దయచేసి దీన్ని జాబ్ లాగా మాత్రం చూడొద్దు అని. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ 3 కూడా దేశాని కోసం ఒక అత్యున్నతమైన, ఒక అద్భుతమైన, ఒక దేశభక్తుల్ని తయారు చేసి ఒక అద్భుతమైన స్కోప్. సో ఇక్కడ పూర్తిగా కూడా ఎవరికైతే దేశం నా దేశం, మొదట నా దేశం, చివర నా దేశం, ఉన్నంత వరకు నా దేశం అని ఏదైతే ఒక ఆ దేశభక్తితో ముందుకెళ్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఇది మంచి అవకాశం. దాని తర్వాత కూడా దోస్ చాలా వరకు కూడా మనకు ఆప్షన్స్ ఉండవు వెనక్కి వెళ్ళాలన్నా, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తున్నారు. సో యూ హ్యావ్ టు అప్రిషియేట్ దాట్. సో మీకు మొన్న గొడవలు జరిగినప్పుడు కూడా చాలా మంది యువకులు వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే 4 years ఏంటి మాకు చేయడము, మమ్మల్ని కంటిన్యూ చేయండి, మేము లైఫ్ లాంగ్ చేస్తాము. ఈ 4 years చేయాలనుకున్న వాళ్ళు, నేను ఒకటే అంటున్నాను, లైఫ్ లాంగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు వద్దంటున్నారు? అచీవ్ దాట్, యూ రీచ్ యువర్ టార్గెట్. మీరు 25%లో మీకు మొత్తం డోర్స్ క్లోజ్ చేయలేదు కదా. ఎవరు కావాలి? ఇండియన్ ఆర్మీకి కానీ, ఇండియన్ నేవీకి కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎవరు కావాలి? పూర్తి స్థాయిలో ఎస్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ అన్న వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏముంటుందో. రిక్రూట్మెంట్లో మీరు నేను కానీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. ఇట్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్ట్ టు వాళ్ళకి ఏం కావాలి, ఈరోజు డిఫెన్స్కి ఏం కావాలి, ఈరోజు ఒక మిలిటరీ ఫోర్స్కి వాళ్ళకి ఏం కావాలి, ఎటువంటి దిశలో వాళ్ళని ట్రైనింగ్ చేయాలో వాళ్ళు చూస్ చేసుకుంటారు. అందులో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అస్సలు ఉండదండి. అబ్సల్యూట్లో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అపోహ కూడా, దీనికి ఏ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్తో సంబంధం లేదు. ఈరోజు మీరు దేశాన్ని సర్వ్ చేయడానికి మీకున్న ఒకటే ఒక క్వాలిఫికేషన్, పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసము, పరిపూర్ణమైన దేశభక్తి తప్ప ఇంకా ఏది కూడా క్వాలిఫికేషన్ కాదు. ఆ ప్యాషన్, ఆ బర్నింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ 25% ఏదైతే ఉందో అందులోకి వెళ్ళండి. హూ స్టాపింగ్ యూ? మా జీవితం ఏంటి అని ఎందుకు అడుగుతున్నారు? ఎస్ నేను వెళ్తాను, నేను అందులో సాధిస్తానని ఒక పట్టుదలతో, కసితో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఆల్ దిస్ వైల్. మీరు ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినంత అందరూ అందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు లేరు కదా, ప్రిలిమ్స్. సో నేనేం చెప్తున్నానంటే ఇది కూడా ఇట్ ఇస్ సంథింగ్ లైక్ దాట్, యూ అచీవ్ యువర్ టార్గెట్.
లేని పక్షాన మీకు అయినా కూడా మిగతా వాటికి వీటికి ఉన్న ఒక పెద్ద డిఫరెన్స్, మీకు ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి అగ్నివీరుగా బయటకు వస్తే మీకు ఎన్నో రంగాలలో, ప్రభుత్వ రంగాలలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలలో, ఈ డిఫెన్స్ కావచ్చు, హోమ్ మినిస్ట్రీ కావచ్చు, అలాగే మీరు కావాలంటే ప్రైవేట్ రంగం కావచ్చు, లేకపోతే ఏ రంగమైనా కూడా మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన ప్యాకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆప్టమిస్టిక్గా 21 సంవత్సరాలకి మీరు బయటకు వచ్చేసరికి మీ చేతిలో ఒక పెద్ద మొత్తం ఉంటుంది. అండ్ మీరు ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా మీరు బయటకు వస్తున్నారు. అండ్ పరిపూర్ణమైన దేశభక్తి అలవర్చుకున్నారు. అండ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ కంట్రీ. ఈరోజు మీరు చూడండి, యుక్రెయిన్ లాంటి దేశాల్లో రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే ఈరోజు అక్కడ సగటు ప్రజలు ఎలా వార్ సిచ్యువేషన్లో పాల్గొంటున్నారు. మనకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు అంటే మనం ఏమంటున్నానంటే ఒక ప్రిపేర్డ్నెస్ దేశం కోసం. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒకసారి మీరు ట్రైన్ అయ్యి బయటకు వస్తున్నారు అంటే ఎంత సంపూర్ణంగా ఫీల్ అవ్వాలి, అసలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నేను ఒక అగ్నివీర్ని అని చాలా గర్వంగా సగర్వంగా మీరు చెప్పుకోవాలి. సొసైటీలో మీకున్న ఒక ప్రౌడ్ ఫీలింగ్, మా పిల్లలు అగ్నివీరులు, వీళ్ళు బయటకు వచ్చారు అని చెప్పుకోవడం ఎంత గర్వకారణం. ఒక స్పెషల్ ప్లేస్, ఎగ్జాక్ట్లీ స్పెషల్ పర్సన్ అని మనం రికగ్నైజ్ చేస్తాం. ఈ రోజు ఏవైతే కొన్ని దేశ విద్రోహ శక్తులు వీటిని విచ్ఛిన్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ గల దేశ పౌరులుగా మన దేశం పట్ల ప్రేమ ఉన్న మనం అందరం కూడా దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అపోహలకో మాయమాటలకో ఎవరైతే మన మనసులు కలుషితం చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా తిప్పికొట్టాల్సిన పరిస్థితి, అటువంటి బాధ్యత మనపైనే ఉంది. తప్పకుండా తిప్పికొడదాం. ఈ దేశ యువత స్వామి వివేకానందగా చెప్పినట్టుగా ఈ దేశ యువతే మన భవిష్యత్తు, మన బంగారు భవిష్యత్తుకు బాటలేసే యువత. ఈరోజు ఆ యువత స్ట్రాంగ్గా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి. ఏదైతే ఒక మాబ్ బిహేవియర్ చూస్తున్నామో నిజంగా కూడా డిస్ట్రక్టివ్ ఆలోచనలు మానుకోవాలి. దట్ ఈస్ నాట్ రియలీ గుడ్. నిజంగా దేశం కోసం సంరక్షణ కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు కన్స్ట్రక్టివ్గానే ఆలోచిస్తారు, అన్నిటిని తట్టుకుంటారు, ఆ మానసిక స్మిత ప్రజ్ఞతతోనే ముందుకెళ్తారు. సో మన యువత అందరూ కూడా బీ ప్రౌడ్. నిజంగా ఇది ఒక అద్భుతమైన కార్యాచరణ. ఇది ఏదో ఒక పొలిటికల్ దీంతో తీసుకొచ్చింది కాదు. చాలా స్పష్టంగా ఈరోజు త్రివిధ దళాలకు సంబంధించి ప్రముఖులు ముగ్గురు కూడా చాలా వివరంగా, విపులంగా, చాలా అద్భుతంగా చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో తప్పకుండా దీన్ని మనం అందరం స్వాగతిద్దాం. దీనిలో అగ్నివీరులుగా మన యువకుల్ని అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని తీసుకుంటున్నారు కాబట్టి మన యువకుల్ని తయారు చేసుకుందాం. ఒక అద్భుతమైన ఒక స్ట్రాంగ్ యూత్ ఫోర్స్ ని మన దేశంలో మనం తయారు చేసుకుందాం. బంగారు భవిష్యత్తు వీళ్ళందరికీ కూడా అంటే ఒక దేశభక్తి వైపు మనం అందరం కూడా అడుగులేద్దాం. మనకు ఈ రోజు ప్రగాఢంగా కావాల్సింది మన దేశం. సో ఆ దేశభక్తి వైపు అందరం కూడా అడుగులేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ.